ఎప్పుడు మీట్ అయ్యావు నువ్వు నానిని? సరిపోదే శనివారం. యా నాని చూడ్డము ఫలక్నామా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్, కలవడము సరిపోదా శనివారం, అంటే కలిసి వర్క్ చేయడం సరిపోదా శనివారం. అండ్ తర్వాత ఇప్పుడు ప్రెజెన్స్ లో అండ్ నైస్. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా అనిపిస్తుంది ఇదంతా తలుచుకున్నప్పుడు? అదే అలా మాట్లాడుతూ అవన్నీ అలా మెమరీస్ హిట్ బ్యాక్ అయినప్పుడు వచ్చిన ఎమోషనల్ అది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ డే ఫర్ మీ, నాకే కాదు జాబ్లీకి కూడా. అంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడో ఒక మూలుండి వర్క్ చేస్తామా కలుస్తామా కలమా అన్న దగ్గర నుండి వాళ్ళతో వర్క్ చేసి అలాంటి అన్నయ్య బ్యానర్లో చేసుకుంటా. దట్స్ యాక్చువల్లీ ఎమోషనల్ డే ఫర్ మీ. యా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు అంటే పాత ఆర్టిస్టులు గుర్తొచ్చేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, సినిమాలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక హీరోకి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే ఖచ్చితంగా టాప్లో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేసి ఉంటావు ఇప్పటికి? 15-20 మూవీస్. అందులో మోస్ట్లీ హీరోస్కి చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ కొన్ని అలా ఉన్నాయి. ఒక 7-8 క్యారెక్టర్స్ ఆర్ మోర్, ఒక 9-10 ఒక అందరూ ప్రామినెంట్ గా గుర్తుంచుకుంది ఒక 8 క్యారెక్టర్స్ అలా. లైక్ 8 క్యారెక్టర్స్. ఓకే. అండ్ ఫస్ట్ నువ్వు హీరోగా చేసింది మిషన్ ఇంపాసిబుల్. నాట్ ఎ హీరో, ఇట్స్ అ లీడ్ క్యారెక్టర్. విచ్ క్యారెక్టర్ విచ్ లీడ్స్ సినిమా అంతా. అంటే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మొత్తం సినిమాని నడిపిస్తుంది. ఆ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది అదే లైక్ ఐ ఫీల్ అంటే లైక్ నాని అన్న ప్రెజెన్స్ లో దిస్ ఇస్ సంథింగ్ అ గుడ్ లాంచ్ ఫర్ మీ. యా ఓకే. వన్ ఆఫ్ ది లీడ్ అని అనుకుంటున్నాడు, లోపల మాత్రం తిట్టుకుంటున్నాడు. అలా నేను హీరోని కానీ ప్రియదర్శన్ హీరో అని చెప్పాల్సి వస్తుంది అని. నేనే హీరో దర్శన్, హీరో అట్లా అనుకోకు, నేనే హీరో. ఓకే. అండ్ సెట్స్లో మీ ఇద్దరికి కలిసి చేయడానికి కష్టమైన సీన్ ఏదైనా ఒకటి ఉందా? నాకు కష్టమేది తెప్పించాను. నాకు కూడా చాలా అసలు దీంతో చేయడమే కష్టం. దీంతో చేయడమే కష్టమా? ఓకే. ఆ సెట్స్ లో కూడా అలాగే కొట్టుకునే వాళ్ళ మీరిద్దరు? అదే యాక్చువల్లీ అవే మాంటేజ్లో వచ్చాయి. చాలా సిల్లీ జోక్ క్రాక్ చేస్తా, అలా నవ్వేస్తూ ఉంటది. నవ్వేస్తూ ఉంటుంది. సో దట్స్ అంటే చాలా కలోకియల్ గా, అంటే అంటే ఆ వైబ్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఆయన మీద నీకు? ఉన్నాయా? లేదా? ఓకే. పోనీ ఇంకెవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయా? అమ్మో, ఈ కంప్లైంట్ అంటేనే మొత్తం బయలుదేరి ఏ కంప్లైంట్స్ ఎవరి మీద లేదు, అందరూ మంచోళ్ళే. లేదు ఎవరి మీద కంప్లైంట్స్. నైస్. చెప్పు ఉన్నాయన్నా అప్పుడు. ఓకే. అండ్ నువ్వు చాలా బిజీ ఆర్టిస్ట్ అని విన్నాను నేను. ఏమి లేవని అంత సింపుల్ అంటే అన్ని లైక్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, షూట్స్ అన్నీ అయిపోయాయి అన్నిటివి. లైక్ ఇంటో ఇప్పుడు అంటే నెక్స్ట్ చాలా వస్తున్నాయి. బట్ నాని అన్న ఇస్ లైక్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అన్నాడు. సో ఆయన అంటే ఆయన ఇదిని తగ్గించకుండా ఐ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్, హ్యావ్ టు డూ గుడ్ ఫిల్మ్స్. ఎందుకంటే ఐ థింక్ నేను వన్ ఆఫ్ ది నాని అన్న ప్రోడక్ట్. అంటే కొట్టేశాడు, మార్కెట్ కొట్టేశాడు. సో తమ్ముళ్ళలాగే, బట్ అంటే నేను అన్నయ్య తమ్ముళ్ళలాగే. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే అన్నయ్య అలాంటి మాటలు మాట్లాడడం ఐఎమ్ వెరీ హ్యాపీ కదా. సో అన్నయ్య ఎక్స్పెక్టేషన్ని తగ్గించకుండా ఐ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ టైం కూడా కాదు, మంచి కథలు కోసం. అంటే ఆబ్వియస్లీ నేను ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇట్స్ ఇప్పుడు రిలీజ్కి వస్తుంది. సో ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇస్ వెబ్ సిరీస్. యాక్చువల్లీ నేను ఈ కోర్ట్ అనేది నేను అన్నిటికంటే లాస్ట్ చేసుకున్న సినిమా.
అన్నిటిని స్టాప్ చేసేసుకొని హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అనేసి ఏ సినిమా చేస్తే ఆ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా దాని మీద ఉంటాం కదా. సో ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ వల్ల అటు ఇటు అవ్వకూడదు అనేసి, సో ఏదైతే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నానో ఐఎమ్ మేకింగ్ టైం ఫర్ ఆ సినిమాకి, అది అయిపోతుంటే ఈ సినిమా. సో అలా నేను ఇలా టైం తీసుకున్నాను. బట్ యాక్చువల్లీ కోర్ట్ అనేది చాలా లాస్ట్కి అయింది, బట్ ఫస్ట్ ఇదే రిలీజ్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ నాని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రశాంతి ప్రొడ్యూసర్గా ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? అవుట్ ఆఫ్ 10. 10 out of 10. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటాను. అందుకంటే ఎక్కువ ఉంటే కూడా ఇచ్చేస్తారా? ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి అన్ని. అంటే బేసిక్గా దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే నాని అన్న ఇస్ బిజీ విత్ హిస్ వర్క్స్ అంటే సినిమాలో ప్రొడ్యూసర్, బట్ హిస్ నాట్ ఆన్ సెట్ ప్రొడ్యూసర్ కదా. సో ఈవెన్ ప్రశాంతి గారు ఈజ్ ఇన్ టు సమ్ అదర్ వర్క్స్. దీప్తి అక్క ఈ సినిమా అంటే ఆన్ సెట్కి వచ్చి ఒక ఫ్రెండ్లీ వేలో అందరినీ ట్రీట్ చేశారనమాట. మాకు ఎలాంటి ఏది లోటు రాలేదు. లైక్ దీప్తి గారు తను చాలా బాగా చూసుకున్నారని అందరినీ, అంటే మమ్మల్నే కదా ఎవ్రీవన్. సో యా షీఈస్ వెరీ స్వీట్. అంటే దీప్తి అక్క సెట్లో ఉంటే సగం నాని అని ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో